గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటికి సంబంధించి డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు, మనకి ఇది బీజగణితం అనేది టాపిక్. ఈ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్సే ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, గతంలో ఏపీ డిఎస్సి మెగా డిఎస్సిలో క్వశ్చన్స్ అనేవి దాదాపుగా 85% క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ బుక్స్ నుండే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయనే ఉద్దేశంతో మన యొక్క యూట్యూబ్ ఛానల్ గణితం విత్ గణేష్ ఛానల్లో మనకి ఈ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్గా 2 బుక్స్ కూడా ఎస్జిటి తెలుగు అకాడమీ బుక్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు అకాడమీ బుక్ కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు మీకు ఈ క్లాసెస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నెక్స్ట్ ఈ 2 బుక్స్ కంప్లీట్ అయిన తర్వాత లైవ్ టెస్ట్ అండ్ లైవ్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 బుక్స్ నేను త్వరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఓపెన్ కావు, కానీ నేను కంప్లీట్ చేయడం జరుగుతుంది. డేట్ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవి కంప్లీట్ అవ్వగానే ఈ 2 బుక్స్ కంటిన్యూ అవుతూనే మనకి లైవ్ కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి, డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కూడా ఈ వీడియోస్ని చేరవేయండి. ఈ వీడియోస్ యొక్క లింక్ని మన యూట్యూబ్ ఛానల్లో రాబోయే కాలంలో లైవ్ టెస్ట్, లైవ్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అది స్కూల్ అసిస్టెంట్కి అండ్ ఎస్జిటికి రెండింటికి కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 91th క్వశ్చన్ చూడండి. 3 పవర్ -4ను డాష్ చే గుణించిన లబ్ధం 729 అవుతుంది అన్నారు. 3 పవర్ -4ని ఒక పి అనే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చిన లబ్ధం అనేది 729 అవుతుందంట. అయితే ఆ గుణించినటువంటి పి అనే నెంబర్ ఏమిటి అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇది 3 పవర్ -4 ఇంటూ పి. ఇది 729ని మనము 3 భూమి వచ్చే విధంగా మనం చేంజ్ చేస్తున్నాం. ఏంటి? 3 రెళ్ళు 6, 3 4 12, 3 3 3 8, 3 1, 3 27, 3 9, 3 3. అంటే 729 రావాలంటే 3ని 1 2 3 4 5 6 సార్లు గుణించాలి. అంటే 3 పవర్ 6 అనమాట. ఇప్పుడు ఈ 3 పవర్ -4 ఇటేపు వస్తే ఏమవుతుంది? పీని గుణిస్తుంది. ఇటేపు వస్తే 3 పవర్ 6 బై 3 పవర్ -4. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి. ఘాతాంకాలని ఒకదాంట్లో ఒకదాన్ని తీసివేయాలి. ఎందుకు తీసివేయాలంటే డివిజన్ ఉంది కాబట్టి. 3 పవర్ 6 -4 దట్ ఈక్వల్ టు 3 పవర్, చూడండి ఇది 6, ఇది -4, ఈ రెండింటికి మధ్యలో మైనస్ గుర్తు పెట్టాను. 3 పవర్ 6 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, అంటే +4 అనమాట. 6 + 4 అంటే 10. అంటే పి వాల్యూ అనేది మనకి 3 పవర్ 10 వచ్చిందనమాట. అంటే గుణించవలసిన నెంబరు 3 పవర్ 10. ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇక్కడ మనకి 92 క్వశ్చన్ చూసినట్టయితే 946 ఇంటూ 10 పవర్ 15కు ప్రామాణిక రూపం అని అన్నాడు. ప్రామాణిక రూపం అంటే మనకి 1s ప్లేస్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి 1s, 10s, 100s ఉన్నాయి. అలా కాకుండా 1s ప్లేస్ మాత్రమే ఉండాలంటే 946ని ఒక 100తో డివైడ్ చేయాలి. 100తో అంటే 946 ఇంటూ 10 పవర్ 15 కదా. ఇప్పుడు 100తో డివైడ్ చేస్తే ఈ పాయింట్ అనేది ఈ 9కి 4కి మధ్యలో వస్తుంది. ఇప్పుడు 100తో డివైడ్ చేశాం కాబట్టి ఒక 100తో మల్టిప్లికేషన్ కూడా చేయాలి. న్యూమరేటర్ని డినామినేటర్ని ఒక 100తో మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, అప్పుడు దీంట్లో ఎటువంటి మార్పు రాదనమాట. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ దీని వాల్యూ అనేది 9.46 అవుతుంది. ఇంటూ ఇది 10 పవర్ 15 ఇంటూ ఇదేమో 100 అంటే 10 స్క్వేర్ దట్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి 1s ప్లేస్ మాత్రమే ఉంది. ఇది 1s, ఇది 10ths, ఇది 100ths. డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నవన్నీ కూడా ఈ విధంగా చెప్పాలి. ఇది 1s ప్లేస్ మాత్రమే ఉంది. 9.46
ఇంటూ ఇది 10^15, ఇది 10 స్క్వేర్. భూములు సమానంగా ఉన్నాయి, ఘాతాంకాలు కలపాలి. అప్పుడు ఏమవుతుంది? 10^17. అంటే మన ఆన్సర్ ఎక్కడ ఉంది? 10^17 ఇక్కడ ఉంది. 9.46 ఇంటూ 10^17. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రామాణిక రూపం అంటే ఖచ్చితంగా వన్స్ ప్లేస్ మాత్రమే ఉండాలి. హండ్రెడ్స్ వరకు ఉంది ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2/5 హోల్ పవర్ -5 ఇంటూ 25/4 హోల్ పవర్ -2 ఈక్వల్ టు 2/5 హోల్ పవర్ ఎక్స్ ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి 2/5 హోల్ పవర్ -3 ఇంటూ ఇక్కడ చూడండి ఇది 5 స్క్వేర్ అని రాయొచ్చు దీన్ని, బై ఇదేమో 2 స్క్వేర్ అని రాయొచ్చు. హోల్ పవర్ ఎంత ఉంది? -2 ఉంది. దట్ ఈక్వల్ టు 2/5 హోల్ పవర్ ఎక్స్. ఓకే, 2/5 హోల్ పవర్ -3 ఇంటూ ఇక్కడ చూడండి ఇది 5/2 అని రాయొచ్చు. 5/2 రాసి హోల్ పవర్ 2 అంటే దీనికి పవర్ 2 ఉంది, దీనికి పవర్ 2 ఉంది కాబట్టి హోల్ పవర్ 2 హోల్ పవర్ -2 దట్ ఈక్వల్ టు 2/5 హోల్ పవర్ ఎక్స్. ఇప్పుడు చూడండి 2/5 హోల్ పవర్ ఇది -3, ఇది -3 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే -4. అంటే ఇక్కడ చూడండి 5/2 కాస్త 2/5 చేస్తున్నాం. 2/5 చేస్తే ఇక్కడ చూడండి 2 ఇంటూ -2 -4 వచ్చింది కదా, ఆ -4 కాస్త +4 అవుతుంది. ఎందుకు +4 అవుతుంది? ఈ ఫ్రాక్షన్ని ఉల్టా చేశాను కాబట్టి, అంటే 5/2ని కాస్త 2/5 చేశాను కాబట్టి ఈ 2 ఇంటూ -2 -4 కాస్త +4 అయింది. ఈక్వల్ టు 2/5 హోల్ పవర్ ఎక్స్. ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? 2/5 ఒకే ఒక బేస్ వేసుకొని -3 + 4 చేయాలి. దట్ ఈక్వల్ టు అంటే ఘాతాంకాలను కలపాలి. 2/5 హోల్ పవర్ ఎక్స్. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, కొట్టేయండి. మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 4లోంచి 3 పోతే 1. ఇక్కడ పవర్ ఎంత ఉంది? ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 1 ఎక్కడ ఉంది మన ఆన్సరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.00 మొత్తం 6 zeros ఉన్నాయి. 5 2 9. దీని యొక్క ప్రామాణిక రూపం రాయాలి. ప్రామాణిక రూపం రాయాలి అంటే చూడండి 0.000000 6 zeros 5 2 9 అంటే ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 2 3 4 5 6 7 8 9 9 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది. కానీ మనకు డెసిమల్ పాయింట్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలి అంటే 1 2 3 4 5 6 7 అంటే దీనిని ఒకటి పక్కన 7 zeros అంటే 10^7తో మల్టిప్లై చేసినట్టయితే ఈ పాయింట్ కాస్త 5కి 2కి మధ్యలో వస్తుంది. మరి 10^7తో మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి 10^7తోనే డివిజన్ కూడా చేయాలి. అంటే ఇచ్చినటువంటి ఈ నెంబర్ని మనం ఖచ్చితంగా 10^7తో మల్టిప్లికేషన్ చేస్తేనే ఈ పాయింట్ ఇక్కడ ఈ 5కి 2కి మధ్యలో వస్తుందన్నమాట. అప్పుడు 10^7తో న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 5.29 వస్తుంది. ఓకే, మరి డినామినేటర్లో ఉన్నటువంటి ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే అంటే 10^7తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఇది వచ్చింది. ఇంటూ ఈ 10^7 కాస్త పైకి వెళ్తే 10^-7 అవుతుంది. అంటే 10^-7 ఇంటూ 5.29 ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వన్లో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ద్విపది పరిమాణం 3 కావచ్చు, కాకపోవచ్చు. ద్విపది పరిమాణం ఇక్కడ మనకి ద్విపది అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి ax³ + bx. ఇప్పుడు దీని యొక్క పరిమాణం ఎంత? 3. ద్విపది పరిమాణం 3 కావచ్చు, కాకపోవచ్చు. ఇట్ ఈజ్ ఏ ట్రూ.
పై స్క్వేర్ అనేది ఒక ఏకపది, ఇది కూడా ట్రూయే. ద్విపదిలో 2 పదాలు ఉంటాయి, ఇది కూడా ట్రూనే. కానీ శూన్య బహుపది పరిమాణం అనేది 0 అని ఇచ్చాడు, రాంగ్. ఇది శూన్య బహుపది యొక్క పరిమాణం అనేది నిర్వచించబడదు. ఇది ఆన్సర్. కాబట్టి ఫాల్స్ అవుతుందన్నమాట. తప్పుగా ఉన్న వాక్యాన్ని సూచించండి అన్నాడు. తప్పుగా ఉన్న వాక్యం ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x + 1/x = 2 అయినా x పవర్ 2023 ప్లస్ 1/x పవర్ 2023 వాల్యూ అంత అని అడిగాడు. x వాల్యూ 1 వేస్తేనే 1 + 1/1 = 2 అవుతుంది. అంటే ఖచ్చితంగా x ఏమవుతుంది? 1 అవుతుంది అనమాట. చాలా ఈజీగా, అంటే x + 1/x = 2 అవ్వాలి అంటే x ప్లేస్లో 1 వేసాం అనుకోండి, ఇది 1 ఇది 1 వేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 + 1 = 1 + 1/1 అంటే 1, ఇది 1/1 అంటే 1, దట్ = 2 అవుతుంది. అంటే x = 1 అయితేనే 2 వాల్యూ వస్తుంది. అప్పుడు అంటే x వాల్యూ ఇక్కడ కూడా 1 వేయండి. 1 పవర్ 2023 ప్లస్ 1/1 పవర్ 2023. 1కి పవర్ ఎంత ఉన్నా సరే 1, 1/1 అంటే 1, దట్ = ఎంత వచ్చింది? ఇది కూడా 2. అంటే ఆప్షన్ 3rd ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గురించి చూడండి. x² + 2x - a అనే బహుపది శూన్య విలువ 3 అయినా ఏ వాల్యూ ఎంత అని అడిగారు. అసలు ఇది ఒక బహుపది శూన్య విలువ 3 అంట. ఈ బహుపదిని f(x) అనుకుందాం. f(x) = x² + 2x - a. బహుపది శూన్య విలువ 3 ఇచ్చాడంటే x వాల్యూ అనేది 3 అనమాట. 3 వేసినట్టయితే మనకేం రావాలి? ఖచ్చితంగా బహుపది శూన్య విలువ అన్నాడంటే 0 రావాలి. అంటే x ప్లేస్లో 3 వేసాం అనుకోండి, 3² 2 × 3 - a = 0 అనమాట. 3² అంటే 9, 2 3s అంటే 6 - a = 0. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 15 - a = 0. ఈ -a టేపు వచ్చింది అనుకోండి, 15 = ఏమవుతుంది? 0 + a అంటే a అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఈ 99th క్వశ్చన్ చూసాం అనుకోండి, x - p చే భాగించగా వచ్చు శేషం ఎంత అని అడిగాడు. x³ - px² + 6x - pని ఈ x - pతో భాగిస్తే, అంటే x - pతో భాగిస్తున్నాడు అంటే =0 చేయాలి. అప్పుడు x ఏమవుతుంది? p అవుతుంది. అంటే ఈ x p అనేది ఈ బహుపదిలో వెయ్యాలి. ఈ బహుపదిని ఏమనుకుందాం? f(x) అనుకుందాం. f(x) = x³ - px² + 6x - p అనుకుందాం. ఇప్పుడు దీని చేత భాగిస్తున్నాడంటే x = pని సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో. f(p) అనమాట. దట్ = x ప్లేస్లో p వేయండి. p³ - p × p² + 6p - p. ఇది p³ ఇది కూడా p × p² అంటే p³ పోయింది, ఇది ప్లస్ ఇది మైనస్ పోయింది. 6pలోంచి ఒక p పోతే ఎంత వస్తుంది? 5p ఆన్సర్ అవుతుంది. అంటే శేషం అనేది 5p. 3rd ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ax³ + 3x² - 30ను 2x³ - 5x + a అనే బహుపదులను x - 2 చే భాగించగా వచ్చే శేషాలు సమానం. ఇదొక బహుపది, ఇదొక బహుపది. ఇది f(x) అనుకుందాం, ఇదేమో g(x) అనుకుందాం. ఈ రెండింటినీ కూడా ఈ x - 2 చేత భాగిస్తే వచ్చే శేషాలు సమానం అంట. అంటే x - 2 చేత భాగిస్తున్నాం కాబట్టి x - 2 = 0 తీసుకుందాం. x ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే ఈ f(xలో x ప్లేస్లో 2 వేయాలి, g(xలో x ప్లేస్లో 2 వేయాలి. అంటే f(2) అనేది g(2) అంట. అంటే f(2) అనేది ఒక శేషం, g(2) అనేది ఒక శేషం.
ఈ రెండు శేషాలు సమానం అంట, వచ్చే శేషాలు సమానం అయిన ఏ విలువ అంతా అని చదివి. అంటే ఇది f(2) కదా, ఇక్కడ మనము ఏ వాల్యూ x వాల్యూ 2 వేయండి. a ఇంటూ 2³ ప్లస్ 3 ఇంటూ 2² మైనస్ 13. ఇది f(2) యొక్క వాల్యూ అంటే శేషం అన్నమాట. మరి g(x) అంటే 2 ఇంటూ 2³ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ a. ఇది f అనే ఫంక్షన్ యొక్క సమాసం యొక్క శేషం, ఇది g అనే సమాసం యొక్క శేషం. ఈ రెండు సమాసాల యొక్క శేషాలు సమానం కాదు, సమానం చేసాం. a ఇంటూ 2³ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8a. ఇది 2² అంటే 4, 4 3 12 మైనస్ 13 ఈక్వల్ టు 2³ అంటే 8, 2³ అంటే 8, 8 2 16 మైనస్ 5 2 10 ప్లస్ a. ఇక్కడ చూసినట్టయితే ఈ 8a ఉంది కదా, ఈ 8a వైపు ఈ ప్లస్ ఏని తీసుకొస్తే మైనస్ a అవుతుంది. ఇక్కడ చూడండి 16లోంచి 10 పోతే 6, ఇక్కడ 12లోంచి 13 పోతే -1, -1 ఇటేపు వస్తే +1. 8aలోంచి ఒక a పోతే 7a ఈక్వల్ టు 7. a ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 7 అనేది ఏని మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటేపు వస్తే డివిజన్ చేస్తుంది. 7 1 a ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే ఏ విలువ అని అన్నాడు, ఎంత వస్తుంది, సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 101 a ఇంటూ x⁴ ప్లస్ b ఇంటూ x³ ప్లస్ c x² dx ప్లస్ ఈకి x² - 1 ఒక కారణాంకమైన a ప్లస్ c ప్లస్ ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. అసలు x² - 1 అనేది ఒక కారణాంకం అంటే x² - 1ని 1² అని రాయొచ్చు. అంటే a² - b² రూపంలో ఉంది. అంటే x - 1 ఒక కారణాంకం, ఇందులో రెండు కారణాంకాలు ఉన్నాయి, x + 1 ఒక కారణాంకం. అంటే x - 1 ఈక్వల్ టు 0 రాసుకోవాలి, x + 1 ఈక్వల్ టు 0 రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దీన్ని చూస్తే అప్పుడు x - 1 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ దీన్ని చూసినట్టయితే x + 1 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు -1 అవుతుంది. ఇప్పుడు ఈ x² - 1 అనేది కారణాంకం అంటే ఇందులో రెండు కారణాంకాలు ఉన్నాయి, ఒకటి x - 1, ఇంకొకటి x + 1. x - 1 ఈక్వల్ టు 0 తీసుకుంటే x ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది f(x) అనుకుందాం. f(x) ఈక్వల్ టు ఇది అయినట్టయితే ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e. ఇప్పుడు f(1) వేసాం అనుకోండి, అంటే x ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు f(1) అనమాట. f(1) అంటే ఇక్కడ 1 వేసాం అనుకోండి, 1/4 అంటే 1 అంటే a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e. అంటే f(1) అంటే x - 1 ఈ f(x)కి కారణాంకం అంటే ఖచ్చితంగా f(1) ఏం కావాలి, 0 కావాలి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. మరి x + 1 ఒక కారణాంకం, ఇంకొక కారణాంకం అంటే f(-1) కూడా -1 అవ్వాలి. ఇది రెండో ఈక్వేషన్. f(-1) అంటే ఇక్కడ చూడండి -1/4 1 అంటే a. ఇక్కడ చూడండి -1³ ఇక్కడ -1 వేసాం అనుకోండి, -1³ అంటే మైనస్ వస్తుంది, -b. ఇక్కడ -1² అంటే ఇక్కడ ప్లస్ c వస్తుంది, ఇక్కడ -d వస్తుంది, ఇక్కడ ప్లస్ e వస్తుంది. x + 1 కారణాంకం అంటే a - b ప్లస్ c మైనస్ d ప్లస్ e ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ రెండు సమీకరణాన్ని యాడ్ చేసాం అనుకోండి, ఇది పోతుంది, ఇది పోతుంది. అప్పుడు 2a ప్లస్ 2c ప్లస్ 2e ఈక్వల్ టు 0కి 0 కలిపితే 0. ఇప్పుడు 2 కామన్ తీసాం అనుకోండి, 2 ఇంటూ a ప్లస్ c ప్లస్ e ఈక్వల్ టు 0. ఈ 2 అనేది దీన్ని మల్టిప్లికేషన్ చేస్తుంది, అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ c
సి ప్లస్ ఈ ఈక్వల్ టు జీరోని భాగిస్తుంది 2 వచ్చి 0/2 అంటే 0 అంటే ఏ ప్లస్ సి ప్లస్ ఈ వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. ఎక్కడుంది ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా చేయండి. మన ఫ్యూచర్లో మనము ఈ 2 టెక్స్ట్ బుక్స్ అయిపోయిన తర్వాత లైవ్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీ డౌట్స్ని లైవ్ క్లాసెస్లో చాలా జాగ్రత్తగా మీరు క్వశ్చన్స్ వేస్తూ మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.